గత ఎన్నికల్లో మీతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి పార్టీలు, భాగస్వామ్య పార్టీలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రాంతీయంగా ఇండివిజువల్గా పోటీ చేస్తున్నాయి. అవన్నీ ఏకమయ్యి ఒకవేళ కేసీఆర్ కూటమి ఫ్రంట్ కానివ్వండి, చంద్రబాబు, మమతా బెనర్జీ లాంటి ఈ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా మోడీకి ఎదురుదెబ్బ తగులుతుందంటారా? ఇటువంటి ఫ్రంట్లను చాలా చూశారు ప్రజలు. అవన్నీ కూడా వైఫల్యం చెందాయి. ఎందుకంటే ఆ ఫ్రంట్ నాయకుడు ఎవరు, అసలు ఎవరు దాన్ని లీడ్ చేస్తారు, వాళ్ళ ఎజెండా ఏమిటి? వాళ్ళ ఎజెండాలంతా కూడా అవినీతి పనులందరూ కూడా ఏకమై మన అవినీతి బాగోతాలు బయటకు తీయకుండా కాపాడుకోవడానికి ఏర్పడ్డ వేదికగానే ప్రజలు భావిస్తారు. నల్లధనాన్ని కక్కిస్తూ ఉన్నారు. జైళ్ళ నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద కొనసాగుతున్న నాయకులు ఒక వేదిక పంచుకుంటా ఉంటే మీరు సోషల్ మీడియా చూస్తారు, అలీబాబా 40 చోర్ అని నినాదాలు సోషల్ మీడియా వస్తున్నాయి. ఆ మాదిరిగా లల్లు ప్రసాద్ యాదవ్ ఎవరి మీద కేసులు లేవు. చంద్రబాబు నాయుడు నీతులు చెప్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఇవాళ కేసులు లేవా? అవన్నీ తప్పించుకోవడానికి ఎవరైనా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగితే అది ఆంధ్రప్రదేశ్ మీద రేటు జరుగుతుంది, తెలుగుదేశం మీద రేటు జరుగుతుందంటే, దర్యాప్తు సంస్థలు కూడా పనిచేయకూడదంటే మీరు ఎందుకు ఏసీబీ పెట్టుకున్నారు? మీ రాష్ట్రంలో ఏసీబీ రేటు చేస్తే అది కూడా రాజకీయం అంటే. కాబట్టి ప్రజలు నవ్వుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి వారికి సరైన నాయకుడు లేడు. మోదీని ఎదుర్కొనే సత్తా, ధైర్యము, సాహసం చేయలేను ఈ పార్టీలు ఏకమైన. ఒక సామెత ఉందే, మొన్న సోషల్ మీడియాలో వస్తున్నది. మరి మండే మమతా బెనర్జీ, ట్యూస్డే మరి లల్లు ప్రసాద్ యాదవ్, వెడ్నెస్డే మరి శరద్ పవార్, థర్స్డే ఇంకొక అన్నా డిఎంకే, ఫ్రైడే, సాటర్డే ఇంకోటి, సండే హాలిడే రాహుల్ గాంధీ. ఇది ప్రజలు నవ్వుకుంటున్నారు. గతంలో చూశారు 3 నెలలకో ప్రధానమంత్రి, 6 నెలలకో ప్రధానమంత్రి. ఇవాళ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలిగింది నరేంద్ర మోడీ మాత్రమే ఇవాళ నిరూపించారు. ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఈ 5 సంవత్సరాల పాలన జనరంజకమైన పాలన. గతంలో ఏనాడు ఏ హయాంలో, నెహ్రూ హయాంలో కూడా జరిగినటువంటి విధంగా ఈ పాలన జరిగింది. పారదర్శకత జరిగింది. ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ గవర్నెన్స్ ఓన్లీ మోడీ కెన్ గివ్ ఇట్ అండ్ హీ హాజ్ బీన్ డన్ ఇట్ అనేటువంటి భావన ప్రజలు ఉంది. కాబట్టి వారు గవర్నెన్స్లో మరి ఏ రకంగా మరి చక్కటి మంత్రివర్గంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నది. దురదృష్టం మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మంత్రివర్గం స్థానం ఉండదు. మహిళల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒక ఆదివాసీ ట్రైబల్ ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 10% జనాభా ఉన్నటువంటి ఆదివాసీ ఒక మంత్రివర్గ స్థానం ఉండదు. కానీ ప్రజలు ఇవన్నీ తెలుసుకున్నారు. అమాయకులు కాదు. అభివృద్ధి చూశారు, వెల్ఫేర్ చూశారు, తీసుకున్న నిర్ణయాలు చూశారు. మోడీ తీసుకున్న ఈ ఇన్నోవేటివ్ లేదా హిస్టారికల్ లేదా ఇవాళ బోల్డ్ డెసిషన్స్ ఓన్లీ మోడీ కెన్ టేక్. గతంలో డిమానిటైజేషన్ గురించి మన్మోహన్ సింగ్ ఆలోచన చేయలేదా? జీఎస్టీ గురించి ఆలోచన చేయలేదా? ఎందుకు చేయలేకపోయినారు? ధైర్యం చేయలేక, సాహసం చేయలేక. ఇవాళ చేశారు, నిరూపించారు, సత్ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. సార్, జనరంజక పాలన అంటున్నారు. ఏ ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి ఒక మచ్చ, ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా బయటకు రావడం, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు చెప్పడం, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ బయటికి రావడం, అక్కడ జరుగుతున్నటువంటి తతంగాల గురించి చెప్పడం, అలాగే సిబిఐలో కూడా ఉదంతాలు చూస్తున్నాం. ఇలాంటి చరిత్ర ఏ పాలనలో కూడా జరగలేదని చెప్తున్నారు. దానికి మీ సమాధానం? అది వాస్తవం కాదు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ఎజెండాల మీద కొన్ని బయటకు వచ్చి కొన్ని ఏదో చెప్పారు. కానీ ప్రభుత్వం ప్రమేయం, ప్రభుత్వానికి అవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు ఎవరికి వాళ్ళు పనిచేస్తారు. ఒక రాజ్యాంగ సంస్థలో ఇంకోళ్ళు జోక్యం చేసుకోవడం వీల్లేదు. కాబట్టి వాళ్ళ కోర్టులకు ఉన్న పరిధులు వేరు, ప్రభుత్వంకు ఉన్న పరిధి వేరు, అదే రకంగా అడ్మినిస్ట్రేషన్కు ఉన్న పరిధి వేరు. లెజిస్లేచర్, జ్యుడిషియరీ, అదే రకంగా ఎగ్జిక్యూటివ్ సమపాలలో కలిసి పనిచేయాలి. కానీ ఒకరి మీద ఒకరిని నిందలు వేసుకుంటూ ఒక సంస్థలో ఇంకోళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల జరిగే అనర్థాలు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎందులో జోక్యం చేసుకోకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఇవాళ మీరు చూశారు కదా మన సైనికులకు, వైమానిక దళానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇవాళ. కానీ దానివల్ల ఇవాళ దేశ ప్రతిష్ట పెరిగింది. దేశం ఇవాళ ఇండియా అంటే అమెరికా లాంటి దేశాలు కూడా రెండోసారి ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే, అమెరికా లాంటి దేశాలు కూడా ఇండియా, భారతదేశం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని చెప్పి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ మరి 70 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఒక ఇజ్రాయెల్కి పోవడం అంటే. కానీ ఇజ్రాయెల్కి పోయలేని పరిస్థితి 70 సంవత్సరాలు ప్రధానమంత్రి చేయలేకపోయినంటే ఇది నరేంద్ర మోడీ గారు చేయగలిగినారు. కొన్ని సంవత్సరాలు 10-20 సంవత్సరాలు వెళ్లకుండా ఉన్న దేశాలను మరి ఏ రకంగా చుట్టి వచ్చి దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకున్నారు, ఏ రకంగా దౌత్యపరంగా పాకిస్తాన్ ఏకగ్యం చేశారో మొత్తం ప్రపంచం చూస్తూ ఉన్నారు. దట్ ఈస్ నరేంద్ర మోడీ గారు. సో మరొక విషయం చెప్పండి, తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్ని పార్టీలు సాధిస్తారన్న ఆశాభావం? ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు రేపు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏర్పడే దాంట్లో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలి. కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, అభివృద్ధి బాగా జరుగుతుంది. ఆ రకంగా భావన ప్రజలకు కలుగుతుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్. ఇవాళ ఎంతసేపు వీళ్ళు రాజకీయాలు, ఒకరు గెలిచినా 10 మంది గెలిచినా చేసింది ఏంటి, చేయగలిగింది ఏంటి పార్లమెంట్లో? ఇవాళ టీఆర్ఎస్ 15 మంది ఉన్నారు. ఏం చేశారు తెలంగాణకు? ఏం సాధించారు? 16 మంది చేస్తాం, మేము శాసిస్తాం, ఢిల్లీని చక్రం తిప్పుతూ ఉంటారు. చక్రం కాదు కదా, మీరు
హైదరాబాద్ బొంగరం కూడా తిప్పలేరు. ఇవాళ 15 మంది ఉన్నారు ఎంపీలు. ఇవాళ మీరు ఇవాళ 14+1 ఉన్నారు. ఇవాళ ఇంకో అదనంగా గెలిస్తే ఏం చేస్తారు? ఏం చక్రం తిప్పుతారు? ఆ చక్రానికి కూడా స్క్రూ కూడా మీరు ఫిట్ చేయలేరు. అంత పరిస్థితి మీది ఇవాళ. గతంలో మీరు ఒక్క ఎంపీ ఉన్న జాతీయ పార్టీ వల్లనే ఆ రోజు బీజేపీ గలమెత్తి పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ తెలంగాణ గురించి ప్రస్తావించడం వల్లనే కాంగ్రెస్ లొంగింది, తెలంగాణ వచ్చింది. అది టీఆర్ఎస్ వల్ల రాలేదు, జాతీయ పార్టీల వల్లనే వచ్చింది. జాతీయ పార్టీలను చిన్నగా చేసే చూపే ప్రయత్నం అవుతుందో మీకు జాతీయ స్ఫూర్తి లేదు, నేషనల్ అవుట్లుక్ లేదు, ఒక దృక్పథం లేదు. ఎంతసేపు మీ కుటుంబాల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్న ప్రాంతీయ. యూ షో మీ ఎ సింగిల్ రీజనల్ పార్టీ విచ్ హ్యాస్ నేషనల్ అవుట్లుక్. ఇవాళ చంద్రబాబు లోకేష్ కోసం ఆలోచన చేస్తారు. ఇవాళ మరి కేసీఆర్ గారు ఇవాళ కేటీఆర్ గురించి ఆలోచన చేస్తున్నారు. అదే రకంగా ఇవాళ ఇంకొక రాష్ట్రంలో మరి ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ కోసం, ఈ రకంగా ఎంతసేపు మాయావతి తన బంధువు కోసం, అన్ని రాష్ట్రాల్లో ఇవాళ కరుణానిధి స్టాలిన్ కోసం, వాళ్ళు కుటుంబ ప్రయోజనం. ఇవాళ నరేంద్ర మోడీ ఎవరి కోసం? దేశం కోసం ఆలోచన చేస్తున్నారు. మీరు మీ పిల్లల కోసం ఆలోచన చేస్తున్నారు. నరేంద్ర మోడీ దేశం కోసం ఆలోచన చేస్తున్న భావన ఉంది కాబట్టి నరేంద్ర మోడీ సరితేగే వ్యక్తి మనకు అని చెప్పి ఈ దేశం సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నటువంటి ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ భావిస్తున్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.